ఈరోజు ఉగాది కాబట్టి ఈ రోజుటి విశిష్టతను తెలియచేస్తారా? ఉగాది విశిష్టతని తప్పకుండానమ్మా. ముందుగా జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారాలు సమర్పణం చేస్తూ, ప్రభవాది 60 సంవత్సరాలలో ఈ 39వ సంవత్సరం విశ్వావసు అనే పేరుతో మనకు వచ్చినటువంటి సంవత్సరం ఈ ఉగాది. 354 రోజులు ఈ ఉగాది ఉండబోతోంది. అంటే ఉగాది ఈ సంవత్సరం, ఈ విశ్వావసునామ సంవత్సరం. ఉగాది అనగానే యుగమునకు ఆది. పురాణాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే చైత్రేమాసి, ఈ చైత్రమాసంలో ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేశాడు అనేటువంటిది మనకు పురాణ కథనం. కాబట్టే వసంత ఋతువు, చైత్రమాసం, ఉత్తరాయణము, శుక్లపక్షము, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము కానీ రేవతి నక్షత్రము కానీ ఉండి మొదలైతే అది ఉగాది అన్నారు. ఈ సంవత్సరము మనకు రేవతి నక్షత్రంతో ఈ ఉగాది ప్రారంభం అవుతోంది. కాబట్టి రేవతి అద్భుతమైనటువంటి నక్షత్రము. అలాగే ఆదివారం నాడు మనకు ఈరోజు పండుగ వచ్చింది. తప్పకుండా కాలగమనం, అంటే కాలం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ కాలగమనంలో 39వ సంవత్సరంగా 354 రోజులతో కొన్ని విచిత్రమైన పరిస్థితులు, కొన్ని అద్భుతాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మొత్తానికి మంచి చెడుల యొక్క కలయిక, మిశ్రమ ఫలితాల వేదిక ఈ విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఈరోజే మనం ఈ సంవత్సరంకు సంబంధించినటువంటి విశ్లేషణ, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఇంగ్లీష్ భాషలో చెప్పాలి అంటే డూస్ అండ్ డు నాట్స్, ఇది తెలుసుకుంటే ఉగాది బాగుంటుంది, బాగా జరుగుతుంది. కాబట్టి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. పంచాంగం ఎందుకు వినాలి అంటే ఈ రోజున తిథి వార కరణ యోగ విశేషములతో కూడినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడినటువంటి ఈ పంచాంగమును వినటం వల్ల మనకు భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పడి, భవిష్యత్తులో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను భగవద్ అనుగ్రహము ద్వారా అనుకూలంగా మార్చుకోవటానికి కావలసినటువంటి శ్రమను, సాధనను చేసుకోవటానికి వీలైనటువంటి మహత్తరమైన రోజే ఈ ఉగాది. కాబట్టి విశ్వావసు అనే పేరుతో వచ్చింది. ఈ పేరులోనే కొంత మీకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఈ విశ్వావసు? ఈ వసు ఏమిటి? విశ్వ అనేటువంటి శబ్దం ఏమిటి? ఇప్పుడు పోయిన సంవత్సరం క్రోధి, అందరికీ తెలిసిందే. క్రోధి అంటే కోపము, ఆవేశము. ఈ సంవత్సరము విశేషంగా విశ్వావసు అంటే దీనికి మనకు పెద్దలు చెప్పినటువంటిది ఏమిటి అంటే విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఈ అండపిండాత్మకమైనటువంటి బ్రహ్మాండమును తన దివ్య అద్భుత తేజోమయ కిరణముల చేత ప్రకాశింపచేసేటువంటి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహమే విశ్వావసు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తును తన కిరణముల చేత ప్రకాశింపచేస్తాడు. అందుకే ఈ విశ్వావసునామ సంవత్సరానికి దేవత ఎవరు అంటే అగ్నిస్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు.